సినీ ఇండస్ట్రీకి నిర్మాతే ఆయువు పట్టు, ఆక్సిజన్, ప్రాణాధారం. అలాంటి ప్రొడ్యూసర్కు హోటల్ ప్రొప్రైటర్కు ఉన్నంత వాల్యూ కూడా ఇవ్వడం లేదా అంటే బల్ల గుద్ది మరి అవునంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. దిల్ రాజు నిన్న మొన్న వచ్చిన ప్రొడ్యూసర్ అయితే అసలే కాదు. చాలా కింది నుంచి వచ్చి సక్సెస్ఫుల్ అయిన ప్రొడ్యూసర్. అలాంటి ప్రొడ్యూసర్ కూడా ఇండస్ట్రీలో తమకు విలువ లేదనడం ఇప్పుడు బిగ్ డిబేటబుల్ పాయింట్. ప్రముఖ సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు కూర్గ్లో నిర్మించిన రిసార్ట్ స్పాలను ప్రారంభించేందుకు తెలుగు తమిళ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వాళ్ళలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు. ఈ సందర్భంలోనే దిల్ రాజు ఈ చేదు నిజాన్ని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు లైట్ బాయ్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళను దేవుళ్లుగా భావించేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఓ సందర్భాల్లో కింద కూర్చుంటే కొందరు ప్రొడ్యూసర్లు వాళ్ళ ముందే కుర్చీల్లో కూర్చునేవారు. అంత గౌరవం నాటి రోజుల్లో ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదన్నది దిల్ రాజు ఆవేదన, ఆక్రందన, మనోవేదన. స్టార్లు, డైరెక్టర్లకు భయపడే రోజులు వచ్చాయని వందల కోట్లు పెడుతున్నా కూడా పుచ్చుకునే వారిదే పై చేయి అంటున్నారు దిల్ రాజు. ఇచ్చేవాడి చేయి పైన ఉండటం, తీసుకునేవాడి చేయి కింద ఉండటం సహజం. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఇచ్చేవారి చేయి కంటే పుచ్చుకునే వారి చేయి పై చేయి అంటున్నారు దిల్ రాజు. ఒకప్పుడు నిర్మాతలు అందరినీ కూడా శాసించేవారని, కానీ ఇప్పుడు డబ్బులు తీసుకున్న వాళ్ళే ఇచ్చిన వాళ్ళను శాసించే స్టేజ్కి వచ్చేసామని ఆవేదన వ్యక్తం చేశారు. సింపుల్ గా చెప్పినా కూడా ఆయన మాటల్లో నిగూఢార్థం ఉందంటున్నారు సినీ పండితులు. ఇంతకు దిల్ రాజు మాటలు ఎవరిని ఉద్దేశించి? ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య రేస్ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు దిల్ దిగాలు పడిందా అన్న డిస్కషన్ కూడా జరుగుతుంది. మొత్తానికి వినడానికి కాస్త చేదుగా ఉన్నా కూడా దిల్ రాజు ఉన్నమాటే అన్నాడంటున్నారు సినీ పరిశీలకులు.